गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती ధీనామవిత్యవతు. ఈ భగవంతుడైనటువంటి మహేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని నిరాకారుడని అలాగే నిర్గుణుడు అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ శివుని యొక్క నిరాకారతత్వం ఏదైతే చెప్పబడిందో ఆ నిరాకారతత్వం మరేదో కాదు, లింగమే అని చెప్పబడింది. అలాగే సాకారతత్వం ఏదైతే చెప్తున్నారో అది మనకు కనిపించేటువంటి ప్రకృతి. ఎందుచేతనంటే సమస్త విశ్వము కూడా శివుని యందే ఉన్నది, అలాగే సమస్త విశ్వంలోనూ కూడా శివుడే ఉన్నాడు అనేటువంటి వ్యవస్థను మనం గత అంకాల్లో పదే పదే చర్చించుకున్నాం. ఇక ఈ ప్రకృతి అలాగే ఈ లింగ స్వరూపము రెండిటి యొక్క సంకోచ వ్యాకోచాలే సృష్టి అలాగే లయము అని చెప్పబడుతున్నది. ఎప్పుడైతే సృష్టి జరుగుతుందో అప్పుడు ఆ లింగము నుండి సమస్త ప్రకృతి కూడా ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ రకంగా లింగ రూపంలో ఉన్నటువంటి శివుని నుండి ఈ ప్రకృతి ఏదైతే మనకు కనబడుతూ ఉన్నదో ఆ సమస్తమైనటువంటి ప్రకృతి సృష్టించబడి తదుపరి ఈ యొక్క జీవరాశులన్నీ కూడా సృష్టించబడతాయి. అదే రీతిలో తిరిగి ప్రళయం సంభవించినప్పుడు సమస్తమైన ప్రకృతి సమస్త జీవరాశులతో కూడి శివుని యందు లయమైపోతూ ఉంటుంది. ఈ రకంగా సృష్టి కార్యానికి సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తము కూడా లింగము మరియు ప్రకృతి అనేటువంటి రెండు అంశాల మధ్య కూడా వ్యవస్థ అంతా కూడా ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఈ విస్తారము వికాసము అనేటువంటి ఈ యొక్క లింగము తాలూకు వ్యవస్థే మన యొక్క విశ్వ సృష్టికి మనకి మొత్తం అంతా కూడా జరుగుతుంది అని తెలియజేస్తున్నాం. ఇక బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈ సమస్తము కూడా లింగానికి అనురూపంగా ఏర్పడుతుంది. అంతే సమస్తము కూడా లింగములోనే ఉన్నది అని చెప్పబడుతున్నది. అంతేగాక ఈ బ్రహ్మాండ రూపంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు అనంతములు, అంటే 1, 2 అని చెప్పలేం, అనేకమైనటువంటి జ్యోతిర్లింగాలు ఉన్నాయి. జ్యోతిర్లింగం అంటే మనం చెప్పుకునే ద్వాదశ జ్యోతిర్లింగాలని కాదు, జ్యోతి స్వరూపమైన లింగము అని చెప్పబడుతున్నది. జ్యోతి స్వరూపం అంటే చైతన్యానికి అలాగే తేజస్సుకి ప్రతీక. అందుచేత తేజోమయమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి అనేక లింగాలు ఈ సృష్టి అంతా నిండి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా బ్రహ్మాండ రూపాలైనటువంటి జ్యోతిర్లింగాలు అని చెప్పబడుతున్నది. ఇక ఈ సృష్టి అంతా కూడా లింగము నుండే ఉద్భవిస్తుంది అని చెప్పబడుతుంది. అట్లే ఈ సమస్తమైనటువంటి సృష్టి కూడా తిరిగి ప్రళయకాలంలో లింగమునందే లయమవుతుంది అని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇది మనకి స్కాంద పురాణం నుంచి తెలియజేయబడింది. అంతేకాక ఈ మహేశ్వరుడు అలింగము అని లింగ పురాణం చెప్తుంది. ఇప్పుడే మనము లింగము నుండే సృష్టి అంతా పుడుతున్నది, అలాగే ఆ లింగంలోనే సృష్టి అంతా ఐక్యమవుతున్నదని మనం స్కాంద పురాణం అంతర్గతమైనటువంటి విషయాన్ని చర్చించుకున్నాం. అయితే లింగ పురాణం ఏమని చెప్తున్నది? శివుడు మరెవరో కాదు, అలింగము అని చెప్తున్నది. ఇప్పుడు లింగమని చెప్పడానికి అలింగమని చెప్పడానికి కూడా పరస్పర విరుద్ధమైనటువంటి ఈ యొక్క వ్యాఖ్య మనకు కనబడుతున్నది. ఇది కొంతమేరకు మనకి సందేహం కలిగించేది. అయితే దీని అందు సందేహం పొందేటువంటి విషయం ఏమీ లేదు. ఎందుచేతనంటే అలింగ స్వరూపము శివుని యొక్క నిరాకార స్థితిని మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఎందుచేతనంటే సమస్త బ్రహ్మాండంలోనూ కూడా పరమాత్మ స్వరూపంలో ఉన్నటువంటి శివుడు ఏ రకమైనటువంటి రూపధారణ కలిగి ఉండడు. అలాగే అన్ని జీవుల్లోనూ అలాగే నిర్జీవుల్లోనూ కూడా ఆత్మస్వరూపంలో సూక్ష్మంగా ఉన్నటువంటి శివుడు కూడా ఏ రకమైనటువంటి ఆకారము మనకి గోచరించదు. కాబట్టి శివుణ్ణి అలింగము అని లింగ పురాణం మనకు తెలియజేస్తుంది. అదే స్కాంద పురాణం అయితే ఆ లింగము నుండే సమస్త సృష్టి కూడా ఉద్భవం అవుతున్నది, తిరిగి ఆ లింగము నుండే లయమవుతున్నది అన్న విషయాన్ని మనకి స్కాంద పురాణం చెబుతూ ఉన్నది. మనం చూసినట్లయితే ఈ లయము అనేటువంటి విషయం గురించని ఇంతకుముందు మనం విస్తారంగా చర్చించుకున్నాం. లయం అంటే అది మరణమో లేదా సంహారమో అని కాదు. లయము అనగా ఆ యొక్క శరీరం ఏదైతే ఉన్నదో శరీరం మొత్తం కూడా ఆ యొక్క శివుని యందు కలిసిపోవడం, అంటే తనకి శివుడికి భేదం లేకుండా సమస్తమైనటువంటి సృష్టి
ప్రకృతి మొత్తం కూడా శివుని యందే కలిసిపోయేటువంటి విధానాన్నే లయము అంటారు. ఆ విధంగా సమస్త సృష్టి ప్రళయకాలంలో లింగమునందే లయమైపోతుంది. దాన్నే స్కాంద పురాణం ఏమని చెప్తున్నదయ్యా అంటే, ఆకాశం లింగమిత్యాహు పృథివీ తస్య పీఠికా ఆలయ సర్వదేవానాం లయనా లింగముచ్యతే. ఎంత విశేషమైనటువంటి ఈ యొక్క శ్లోకం అంటే, ఇక్కడ ఆకాశం అంతా కూడా లింగస్వరూపము అని చెప్పబడుతున్నది. అలాగే పృథివీ అనగా ఈ భూమి మొత్తము కూడా ఈ పీఠము, ఆ లింగానికి పీఠము అని చెప్పబడుతున్నది. ఈ లింగమే సకల దేవతలకు కూడా ఆలయం. అంటే ఏదైతే మనం ఆకాశాన్నే లింగం అనుకున్నామో, ఆ యొక్క ఆకాశం అనబడేటువంటి ఆ లింగ స్వరూపంలోనే సకలమైనటువంటి దేవతలు ఉన్నారట. అంతేకాక ఈ లింగంలోనే సర్వము కూడా లయము చెందుతూ ఉన్నది. అందుచేతనే ఇక్కడ ఈ ఆకాశానికి పృథివీ పీఠికగా కలిగినటువంటి ఈ ఆకాశం అనేటువంటి ఈ లింగం ఏదైతే ఉన్నదో దానిని లింగము అని చెప్పడానికి కారణం అదే అని చెప్తూ ఉన్నారు. ఎంత గొప్ప విశేషం అంటే ఇది. అందుచేతనే ఏమన్నారంటే లయనా లింగముచ్యతే. ఇక్కడ సమస్తము కూడా లయమవుతున్నది కాబట్టి ఆ లయం చెందేటువంటి వ్యవస్థనే లింగము అని చెప్పడం జరిగింది. దీనికే మనకు శివాలయాల్లో మనం చూస్తూ ఉంటాం, లింగ స్వరూపాన్ని పెట్టి కింద పానవట్టము అనేటువంటి ఒక ఏర్పాటు చేస్తారు. వాటిని రెంటినీ కూడా దానికి ఈ ప్రతీకగానే ఈ యొక్క ఆకాశము నుండి ప్రారంభించి ప్రకృతి పీఠంగా ఈ సమస్త విశ్వము కూడా లింగమే అని చెప్పబడుతున్నది. ఈ పీఠిక ఏదైతే ఉన్నదో అది ప్రకృతి స్వరూపం అని చెప్పబడింది. దీనినే మన యొక్క సృష్టి కార్యం కోసం చెప్పుకునేటువంటి ప్రకృతి పురుషుల యొక్క సంగమం ఏదైతే ఉన్నదో దానికి ప్రతీకగా ఈ ఆకాశము నుంచి ప్రారంభమైనటువంటి లింగము, ఈ యొక్క పీఠమైనటువంటి భూమి ప్రకృతి యందు ఏ రకంగా స్థిరపడిందో ఈ యొక్క వ్యవస్థనే మనకి సృష్టి కార్యానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. అలాగే అన్ని చోట్ల కూడా మనం చూసినట్లయితే అమ్మవారైనటువంటి పార్వతీ స్వరూపంగా ప్రకృతి అంటే ఈ పానవట్టాన్ని, అలాగే అయ్యవారైనటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వర స్వరూపంగానే లింగాన్ని చెప్పి ఈ రెంటి యొక్క కలయిక ద్వారానే సమస్త సృష్టి ఉద్భవమవుతున్నది అని చెప్పడం జరుగుతున్నది. తద్వారా మనకి ఈ యొక్క సమస్త ప్రకృతి నుంచి మొదలుపెట్టి ఆకాశం వరకు ఉన్న వ్యవస్థ మొత్తము కూడా పీఠము పైన ఉన్నటువంటి లింగము అని మనం అర్థం చేసుకోవాలి. ఈ సమస్తము కూడా సృష్టి అంతరించే సమయంలో ప్రళయకాలంలో ఆ లింగమునందే రెండూ కూడా మమేకమైపోతాయి. ప్రకృతి మొత్తము జీవరాశితో సహా లింగములో మమేకమై సమస్త సృష్టి కూడా అంతమవుతుంది. అప్పుడు శివుడు అలింగుడు అని చెప్పబడతాడు. అంటే ఈ ప్రకృతి ఏదైతే ఉన్నదో ప్రకృతితో సహా సమస్త సృష్టి కూడా లింగంలో లయమైన తర్వాత లింగంతో సహా అక్కడ ఏమీ మిగలదు. కాబట్టి అప్పుడు ఈ మన లింగ పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి వ్యాఖ్య ద్వారా అలింగ స్వరూపంగా పరమేశ్వరుడు మారతాడు. అప్పుడు సృష్టి మొత్తము కూడా పరమాత్మే విస్తరించి ఉండి తదుపరి తిరిగి సృష్టి ప్రారంభమైన తర్వాత మరలా ఈ వ్యవస్థ తిరిగి ఉద్భవిస్తుంది. ఆ రకంగా మనకి లింగము యొక్క ప్రకృతి చెప్పబడింది. ఇక శివైకో బ్రహ్మరూపత్వాన్ నిష్కల పరికీర్తిత అని శివపురాణంలో చెప్పబడింది. దాని ద్వారా మనకేం తెలుస్తున్నదంటే శివుడు ఒక్కడే పరబ్రహ్మ స్వరూపుడు. అందుచేత ఆయన ఆ పరబ్రహ్మ స్వరూపతత్వంగా నిరాకారుడు అని చెప్తున్నారు. అంతేకాక శివునికి మనము సాకార స్వరూపాన్ని కూడా ఆపాదించాం. సాకార స్వరూపాన్ని ఆపాదించినప్పుడు శివుడు మనకి సాకారుడుగా ఉన్నాడు. అందుచేత ఈశ్వరుడు నిరాకారుడుగా ఉన్నప్పుడు లింగస్వరూపంగా పూజించబడతాడు. సాకారుడుగా ఉన్నప్పుడు మూర్తి స్వరూపము అనగా విగ్రహ రూపంలో పూజింపబడతాడు అని చెప్తూ ఉన్నది. ఈ సాకారమైనటువంటి శివరూపం ఏదైతే ఉన్నదో దాని గురించి మనకి అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. శుద్ధ స్ఫటిక సంకాసుడుగా ఆ యొక్క శివుడు మనకి గోచరిస్తూ ఉంటాడు. ఆ మహానుభావుడి యొక్క శరీరం అంతా కూడా భస్మాన్ని అలుదుకుని ఉంటాడు. అలాగే గజ చర్మాన్ని ధరించి పులి చర్మాన్ని నడుముకు కట్టుకుంటాడు. నాగులను మెడలో హారంగా ధరిస్తాడు. శశాంకుడు అంటే చంద్రుడు ఆయన యొక్క తలపైన ఆభరణంగా ఉంటాడు. ఆ శశాంక భూషణుడు చంద్రశేఖరుడు అని మనము శివుని చెప్తూ ఉంటాం.
ఈ రకమైనటువంటి విశేషమైన స్వరూప స్వభావాలు కలిగినటువంటి శివమూర్తిని మనము అర్చామూర్తిగా కొలుస్తూ ఉంటాం. అది సాకార స్వరూపము. అంతేకాక శివుడికి జర అనేది లేదు, అంటే ముసలితనం అనేది అస్సలు లేదు. ఆయన ఎల్లప్పుడూ కూడా యువకుడుగానే ఉంటాడు అని మనకి శివతత్వం ద్వారా తెలుస్తూ ఉంది. తద్వారా మనము శివుణ్ణి నిరాకారుడిగా పూజించేటప్పుడు లింగ రూపంలో పూజ చేస్తూ ఉంటాం. అలాగే సాకార స్వరూపంగా పూజించేటప్పుడు విగ్రహ రూపంలో, అంటే అర్చామూర్తి స్వరూపంలో ఆ యొక్క శివుణ్ణి మనం పూజించడం జరుగుతున్నది. ఈ విధంగా సాకార నిరాకారుడైనటువంటి పరబ్రహ్మ ఏదైతే ఉన్నదో ఆయన ఈ రకంగా శివుడు 2 రూపాల్లో కూడా మనకి ప్రచారంలో ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. ఇక ఏ ఏ యుగాల్లో ఏ ఏ లింగాలు చక్కగా పూజార్హమైనవి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నదాన్ని మనం ఇప్పుడు చూద్దాం. కృతయుగంలో రత్నలింగాన్ని ఉపయోగించారు అప్పుడంటే అనగా రత్నములతో చేయబడినటువంటి శివలింగాన్ని పూజ కోసం వినియోగించేవారు. అలాగే త్రేతాయుగానికి వచ్చేటప్పటికి ఆ రత్నలింగం కాస్త స్వర్ణలింగంగా మారిపోయింది. అంటే సువర్ణంతో, బంగారంతో తయారు చేయబడిన లింగాలను ఈ యొక్క త్రేతాయుగంలో పూజించారు అని చెప్పబడుతున్నది. ద్వాపర యుగంలో రసలింగము, అంటే పాదరసంతో చేసినటువంటి లింగాలను ద్వాపర యుగంలో పూజ కోసమని వినియోగించేవారట. ఇప్పుడు కలియుగంలో పార్థివలింగం ఏదైతే ఉన్నదో అది శ్రేష్టము అని చెప్తారు. పార్థివలింగం అంటే మనము పుట్టమన్ను అని దొరుకుతుంది మనకి. ఆ పుట్టమన్నుతోటి మనం ఒక లింగాన్ని తయారు చేసి దానిని అర్చిస్తాం. తదుపరి ఆ లింగాన్ని మనము జలములో కానీ లేదా మనము నిత్యము పూజించేటువంటి తులసికోటలో కానీ దానిని లయం చేస్తాం. పార్థివలింగం అంటే కేవలం పూజ కోసం ఉపయోగించి తదుపరి లయము చేయబడేటువంటి లింగాన్ని పార్థివలింగం అంటారు. అయితే ఈ పార్థివలింగము కానీ, రసలింగము కానీ, సువర్ణలింగము కానీ, అలాగే రత్నముతో చేయబడిన లింగము ఏదైతే కృతయుగంలో వాడబడిందో ఈ లింగాలు కేవలము గృహస్థులు లేదా యోగులు వారి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి పూజ కొరకని నియోగించేవే తప్ప ఆలయాల్లో మాత్రం శివలింగ ప్రకృతి మరో రకంగా ఉంటుంది. రాతితో చేసిన లింగాలు కూడా మనకు అనేక చోట్ల కనపడుతూ ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో మనకి అనేక ఆలయాల్లో బాణలింగములు అనేటువంటి లింగాలు కనపడుతూ ఉంటాయి. ఈ బాణలింగాలు విశేషమైనటువంటి వర్ణాలతో రకరకాల స్వరూపాల్లో ఉంటాయి. ఈ బాణలింగాలు మనకి నర్మదా నదిలో దొరుకుతాయి. ఏ రకమైన విషయాలని మనకి 80 మడుగుల బరువు నుంచి 5 గ్రాముల బరువు వరకు. ఒక్కసారి ఆలోచించండి, 80 మడుగులు అంటే ఎంత విస్తారమైనటువంటి స్వరూపం ఉంటుందో. అలాగే 5 గ్రాములు అంటే చిన్నదైనటువంటి ప్రకృతితో ఉన్నటువంటి ఈ యొక్క నర్మదా బాణలింగాలు మనకి లభ్యమవుతూ ఉంటాయి. ఆయా కార్యక్రమానికి ఎవరో ఏ రకంగా కావాలనుకుంటే అటువంటి లింగాలని ఆ యొక్క నర్మదా నదీ గర్భం నుంచి సేకరించేటువంటి ఆ యొక్క వ్యవస్థ మనకున్నది. అంతేకాకుండా నర్మదా నదిలో గులకరాయి కూడా శివలింగమే అని చెప్పబడుతుంది. ఆ నర్మదా నదికి ఉన్నటువంటి విశేషము అంత గొప్పది. మనకి సామాన్యంగా నదుల్లో చిన్న చిన్న రాళ్ళు కనపడుతూ ఉంటాయి, కానీ ఆ యొక్క నర్మదా నదిలో లభ్యమయ్యే ప్రతి ఒక్క రాయి కూడా శివలింగాకృతినే కలిగి ఉండడం అనేది అత్యంత విశేషం. అందుచేత వ్యక్తులు తమ పూజార్హం కోసము అలాగే ఇతర దేవాలయ ప్రతిష్టల కోసము కూడా ఈ కాలంలో నర్మదా బాణలింగాలనే అధికంగా వినియోగించడాన్ని మనం చూస్తూ ఉంటాం. అంతేకాక ఈ యొక్క నర్మదా బాణలింగము ప్రతిష్ట తర్వాత దాని యొక్క దర్శన భాగ్యం చేతనే మనకి మోక్షము లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇవి కాకుండా ఇంకా మన పవిత్ర భూమిలో 12 జ్యోతిర్లింగాలు ఇంకా అనేకమైనటువంటి ఉపలింగాలు కూడా మనకి దర్శనమిస్తాయి. ఇటువంటి లింగాలను కేవలం దర్శనం చేయడం ద్వారా మనం పునీతులం అవుతాము. అంతేకాకుండా మనకి మోక్ష మార్గము గోచరించి తదుపరి శివలోక ప్రాప్తి జరుగుతుంది అని మనకి ఈ యొక్క శివ మహాపురాణంలో చెప్పబడుతున్నది. తద్వారా మనకి ఏం అర్థమవుతున్నదయ్యా అంటే ఈ యొక్క లింగములు ఏవైతే ఉన్నాయో శివలింగముల యొక్క ప్రశస్తిని మనము ప్రస్తుతం తెలుసుకోగలిగాం. అందుచేత మనము ఈ శివలింగాన్ని నిత్యము దర్శించుకోవడము అలాగే అర్చించుకోవడము అభిషేకాది కార్యక్రమాలు చేయడం ద్వారా మనం చక్కగా ఆ శివుని యొక్క అలాగే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అంతర్యామి
పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుని యొక్క కృపకి పాత్రులమై తద్వారా మనము శివలోక ప్రాప్తి చెందుతాము, అనగా మోక్షాన్ని పొందుతాము అని ఈ యొక్క లింగము యొక్క వ్యవస్థ ద్వారా మనకు తెలుస్తున్నది. ఇక మనం బిల్వపత్రానికి సంబంధించినటువంటి విశేషాలని క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క బిల్వపత్రము సర్వతత్వమయము అంటారు. అంటే అన్ని రకాలైనటువంటి తత్వాలకి కూడా స్వరూపమైనటువంటిదే ఈ యొక్క బిల్వపత్రము అని చెప్పబడింది. అంతటి విశేషమైనటువంటి ఖ్యాతి బిల్వపత్రానికి ఉంది. అందుచేతనే ఏకబిల్వం శివార్పణం అనేటువంటి నానుడి ఈ సృష్టిలో మొత్తం అంతా కూడా వ్యాపించి ఉన్నది. ఈ బిల్వపత్రం యొక్క మూలంలో జనార్దన స్వామి ఉంటాడట. జనార్దనుడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి యొక్క స్వరూపమే ఈ బిల్వవృక్షం యొక్క మూలమట. ఇక మధ్యలో బ్రహ్మదేవుడు ఉంటాడు. బ్రహ్మదేవుడు ఎవరు? సృష్టికర్త అయినటువంటి త్రిమూర్తుల్లో ఒకరు. ఇక చివరలో రుద్రుడు. రుద్రుడు అంటే శివుడు. అనగా త్రిమూర్త్యాత్మకమైనదే ఈ యొక్క బిల్వము అని చెప్పబడుతున్నది. జనార్దనుడు బ్రహ్మ, అలాగే శివుని యొక్క స్వరూపమే ఈ యొక్క బిల్వపత్రము. అనగా ఈ బిల్వపత్రము మనం తాకినంతనే ఈ త్రిమూర్తులని కూడా మనము స్పర్శించినటువంటి అదృష్టము అలాగే భాగ్యము మనకి చేకూరుతుంది. ఇక ఈ ఉపరితలం ఏదైతే ఉన్నదో ఆ ఉపరితలం అంతా కూడా సమస్త దేవతలు కూడా నివాసమై ఉంటారట. ఈ రకంగా అన్ని రకాలుగా కూడా ఈ యొక్క బిల్వపత్రము తేజోపూర్ణమైనది అని చెప్పబడింది. అనగా బిల్వదళము ఏదైతే ఉన్నదో అది సమస్త చైతన్యానికి అలాగే ప్రకాశానికి కూడా ప్రతీక. ఎందుచేత దాని యందు సమస్త దేవతలు నిక్షిప్తమై ఉండడమే కాకుండా త్రిమూర్తులు కూడా ఆయా ప్రాంతాల్లో, అంటే మూలమునందు విష్ణు స్వరూపము, మధ్యలో బ్రహ్మ, చివరలో శివుడు ఉన్నారు కాబట్టి అది ప్రకాశమానమైనటువంటి వ్యవస్థ కలిగినది అని చెప్పబడుతున్నది. ఇక ఈ బిల్వపత్రంలో త్రిగుణాలు కూడా ఉన్నాయట. త్రిగుణాలు అంటే ఏమి? సత్వము, రజస్సు, అలాగే తమో గుణము. ఈ మూడు గుణాలు కూడా ఈ యొక్క బిల్వదళంలో ఉన్నాయట. అంతేకాక త్రితత్వాలు, మూడు రకాలైనటువంటి తత్వాలు ఉన్నాయి. ఇక మూడు రకాలైనటువంటి తత్వాలు ఏమిటయ్యా అంటే ప్రకృతి, జీవాత్మ మరియు పరమాత్మ. సమస్తమైనటువంటి ప్రకృతి స్వరూపంగా కూడా ఈ బిల్వదళాన్ని చెప్తారు. దాంతోపాటుగా జీవాత్మ అంటే ఆత్మరూపంలో మనుష్యుల్లో లేదా స్థాణువుల్లో ఉండేటువంటి ఆ యొక్క శివస్వరూపం ఏదైతే ఉన్నదో ఆత్మ, దానినే జీవాత్మ అంటారు. అలాగే పరమాత్మ అంటే అనంత బ్రహ్మాండంలోనూ కూడా వ్యాపించి ఉండనటువంటి ఆ యొక్క మహానుభావుడు, ఆ శివస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని పరమాత్మ తత్వం అంటారు. ఆ రకంగా దీని యందు మూడు రకాలైనటువంటి తత్వాలు ఉన్నాయి. ప్రకృతి తత్వం ఉన్నది, జీవాత్మ తత్వం ఉన్నది, అలాగే పరమాత్మ తత్వం కూడా ఈ యొక్క బిల్వదళంలో ఉన్నది. అంచేత ఇది త్రిగుణాత్మకము, త్రిమూర్త్యాత్మకము, అలాగే త్రితత్వాత్మకము అని చెప్పబడింది. ఈ బిల్వదళంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి విశేషం. అందుచేతనే మనం ఈ యొక్క బిల్వదళాలని శివ పూజకే కాకుండా విష్ణు, లక్ష్మి ఇత్యాది దేవతా పూజలకు కూడా విశేషంగా మనం వాడుతూ ఉంటాం. అంతేకాక వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ అంటే ఈ బిల్వపత్రమునందు సువర్ణ కణాలు అధికముగా విజృంభించి ఉన్నందువల్ల ఈ యొక్క బిల్వ వృక్షాన్ని శ్రీవృక్షము అంటారు. అనగా బిల్వదళాల్లోనూ అలాగే బిల్వ వృక్షాల్లోనూ కూడా సువర్ణము తాలూకు ఎక్కువగా ఆ యొక్క కణాలు ఉంటాయట. అందుచేతనే దీన్ని సువర్ణము అనగా లక్ష్మీ స్వరూపము. మహాలక్ష్మి యొక్క రూపమే ఈ సువర్ణము, బంగారము అని చెప్పబడుతుంది. కాబట్టి ఈ సువర్ణ కణములు అత్యధికంగా ఉన్నటువంటి ఈ బిల్వదళాలను లేదా ఆ బిల్వ వృక్షాన్ని శ్రీవృక్షమని, బిల్వదళాలను శ్రీ లక్ష్మీ స్వరూపంగాను భావన చేయడం అన్నది మనకి జరుగుతున్నది. అందుచేత ఈ బిల్వదళాన్ని స్పర్శించడము, ఆఘ్రానించడం చేత శోకమోహములు ఇత్యాదులన్నీ కూడా నశించిపోతాయి. దీనికి సంబంధించిన మిగిలిన వివరాలను మనం తరువాత అంకంలో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.